హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదండి. సో ఈరోజు నేను చేస్తున్న వ్లాగ్ వచ్చేసేసి శైలు డార్లింగ్ వాళ్ళ బాబుది ఉపనయనం ఫస్ట్ రోజు వ్లాగ్ మీరు చూసేసి ఉన్నారు కదండి. ఈరోజు మెయిన్ ఘట్టం అంటే ఉపనయనము హోమాల వ్లాగ్ అయితే ఈరోజు మనం చేస్తున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేనైతే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళలేకపోయినా, ఆ ఫంక్షన్కి వెళ్ళలేదు. కంప్లీట్గా నా పెద్ద కూతురు శైలు షూట్ చేసింది. తనకి వీలైనంతలో తనకు వచ్చిన దాంట్లో పాపం మ్యాక్సిమం కవర్ చేసి షూట్ అయితే చేసిందండి. సో నేను మీ అందరికీ చెప్పున్నాను, ప్రామిస్ చేస్తున్నాను రేపు చాలా బాగుండబోతుంది అని. అండ్ నేనైతే చాలా అనుకున్నాను కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అని. అండ్ ఆ ప్రోగ్రామ్ గురించి మేమందరం ఎప్పటి నుంచో కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను. సో ఈ వ్లాగ్ మీ అందరి కోసం అండి. అంత డీటెయిల్డ్గా ఉండకపోవచ్చు, కానీ ఎంకరేజ్ చేయండి. నేను మీకు ముందుగా చెప్పినట్టు ఈ ఫంక్షన్కి నేను అటెండ్ అవ్వలేకపోయాను. సో ఈ వీడియో అంతా కూడా మా పెద్ద పాప శైలు అయితే షూట్ చేస్తుందన్నమాట. సో తనకు వీలైనంత వరకు షూట్ చేసింది. అండ్ ఇది వచ్చేసేసి ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్. అండ్ ఇదంతా కూడా ఫంక్షన్ హాల్ అనమాట. ఆల్మోస్ట్ ఈ ఫంక్షన్ హాల్ చాలా పెద్ద కార్ పార్కింగ్ తోటి చాలా చాలా బాగుంది ఫంక్షన్ హాల్ అయితే కనుక. నేను మా చిన్న పాపని డ్రాప్ చేయడానికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే పొద్దున్నే 7:30 కల్లా మా పెద్ద పాప అయితే వెళ్ళిపోయిందనమాట ఫంక్షన్ హాల్ దగ్గరికి. ఆ తర్వాత నేను వెళ్ళినప్పుడు కూడా చూశాను ఎంతో పెద్ద ఫంక్షన్ హాల్. అండ్ ఇక్కడ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతూ ఉందనమాట. ఇంకా జస్ట్ అప్పుడే అందరూ వచ్చి అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ వచ్చేసి వాళ్ళు చేసుకుంటుంది స్టార్టర్స్కి అండ్ జ్యూసెస్కి అనమాట, వెల్కమ్ డ్రింక్స్ కోసం అనమాట. వాళ్ళు అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఎంత అర్లీగా వెళ్ళిపోయిందో చూడండి. మా అమ్మాయి 7:30 లోపలే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయి తనైతే వెళ్ళిపోయిందనమాట అక్కడ రెడీ అవుదామని చెప్పేసేసి. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఉపనయనం తనుష్ మామిడి ఆగస్టు 15, 2025 అని అక్కడ వచ్చేసి వెల్కమింగ్ బోర్డు పెట్టారు. అండ్ ఇది వచ్చేసేసి ఫంక్షన్ హాల్ అనమాట. సో ఫంక్షన్ హాల్ ఆల్మోస్ట్ ఒక 600 నుంచి 700 పట్టే క్యాపబిలిటీ ఉండే ఫంక్షన్ హాలు. అండ్ ఇదంతా కూడా చక్కగా చూడండి, గుమ్మానికి ఎంత అందంగా న్యాచురల్ ఫ్లవర్స్ తోటి, ఎక్కడ ప్లాస్టిక్ వాడకుండా చక్కటి అందమైన ఫ్లవర్స్ తోటి ఎంతో బాగా అలంకారం చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసి చక్కగా అరటి పిలకలు ఉంటే చాలా బాగుంటుంది శుభకార్యానికి, పచ్చదనంతో చాలా బాగుంటుంది కదండి. సో వాటితోటి అంతా కూడా న్యాచురల్గా చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి అలంకారం ఇదంతా కూడా చాలా న్యాచురల్గా మధ్యలో అంతా రియల్ ఫ్లవర్స్ తోటి అలంకారం అయితే చేశారనమాట. అండ్ ఇదంతా ఫంక్షన్ హాల్ చెప్పాను కదండి. ఫంక్షన్ హాల్ ఆల్మోస్ట్ 600 నుంచి 700 మెంబర్స్ ఆరామ్గా కూర్చోవచ్చు అనమాట. ఫ్రంట్ ఏదైనా విఐపీస్ అంటే మనకు ఫంక్షన్కి విఐపీస్ కాదు, ఏదైనా నార్మల్ ఇంకొంచెం పెద్ద ఫంక్షన్ చేసే వాళ్ళకి ఫ్రంట్ అంతా సోఫాస్ ఇచ్చేసేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెనకాల చైర్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడే కొంచెం జనం రావడం అయితే స్టార్ట్ చేశారనమాట. శైలు వెళ్ళింది 7:30 అయితే అప్పుడు అసలు ఎవ్వరూ లేరంట, జనాలు అయితే వచ్చినారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి బాబుని ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తున్నారు చూడండి, మేళాలతోటి తీసుకొని వస్తూ ఉన్నారనమాట. ఇంకా అయితే పంచ కట్టలేదు. ఆ బాబుని ఇప్పుడు అక్కడ పీటల మీద కూర్చోపెట్టే ముందుగా పంచ కడదామని బాబునైతే కనుక తనుష్ని మేళ తాళాలతోటి వాళ్ళ మేనమామ అలాగే వచ్చేసేసి వాళ్ళ అక్క రాగా వాళ్ళిద్దరూ కూడా మేళ తాళాలతోటైతే పెళ్లి కొడుకుని తీసుకొని వస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పంచాదంతా కట్టడం ఈజీ కదా, చిన్నపిల్లలు, దానికి తోడు వర్షం వేరే, సన్న జల్లు, ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకని ఫంక్షన్ హాల్కి అయితే కనుక తీసుకొని వచ్చేసారనమాట. ఇంకా మా శైలు ఇక్కడ ఏం చేసిందంటే ఆ బాబుని ఇప్పుడు ఎట్లాగో రూమ్లోకి తీసుకెళ్ళి పంచ కట్టి ఇదంతా అయ్యే లోపల టైం పడుతుందని ఇటు టిఫిన్స్ దగ్గరికి వచ్చి ఇదంతా కూడా చక్కగా టిఫిన్స్ అయితే కవర్ చేసేసిందండి. మార్నింగ్ టిఫిన్స్తో సహా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ముహూర్తం కాబట్టి మార్నింగ్ టిఫిన్స్ కూడా అరేంజ్ చేసేసారు శైలు వాళ్ళు. అండ్ ఇక్కడంతా కూడా టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ టిఫిన్స్కి ఏంటంటే సపరేట్గా పెద్ద హాల్ ఉందన్నమాట. చక్కగా సపరేట్గా కూర్చొని తినడానికి కూడా చాలా బాగుందంట ప్లేస్ అయితే. నేను వెళ్ళలేదు కానీ. అండ్ అది టిఫిన్ పూర్తి చేసుకొని వచ్చే లోపల ఆల్రెడీ ఇదిగోండి పెయింటింగ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, నెయిల్ పాలిష్ ఆర్టిస్టులు, అలాగే వచ్చేసేసి హ్యాండ్ పెయింటింగ్ ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారు కదా, టాటూ ఆర్టిస్టులు అంతా అయితే వచ్చేసారు. ఇదిగోండి ఎంత అందంగా వేశారో చూడండి టాటూస్. ఇది కూడా మా సైడ్లో కవర్ చేసింది. అండ్ ఫైనల్గా మా అమ్మాయి స్టేజ్ ఎక్కేసింది అనమాట. అందరూ వచ్చేసారు. ఇది అక్కడ టిఫిన్ చేసుకొని అంతా కవర్ చేసుకొని వచ్చే లోపల అందరైతే వచ్చేసి అండ్ ఇక్కడ హోమానికి కూడా అంతా రెడీ చేసేసేసి పంతుళ్ళు అయితే వచ్చి కూర్చొని ఉన్నారనమాట. అది టిఫిన్ చేసుకొని అంతా కవర్ చేసుకొని వచ్చే లోపల
అలా చక్కగా హోమానికి అంతా కూడా పంతులిద్దరు వచ్చేసేసి చక్కగా రెడీ చేసేసుకొని పిల్లవాడిని తల్లిదండ్రుల్ని కూర్చోమని చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ హోమానికి కూర్చున్న తర్వాత ఆల్మోస్ట్ అయిపోయిందంటండి హోమం. ఎందుకంటే నేను చెప్పాను కదా, తనకి ఏమేమి క్లిప్స్ తీయాలి ఏమేంటి అని సరిగ్గా తెలియదు. దానితోడు అది అటు ఇటు పనుల్లో ఉండటం వల్ల తనకి వీలైనంత వరకైతే తీసింది. అండ్ ఇక్కడ వచ్చేసి పంతులు గారు తనుష్కి ఏదో ఉపదేశం చేస్తున్నారు, ఏదో మంత్రం చెప్పిస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ హోమం అయితే అయిపోయిందండి, వాడికి ఏదో మంత్రం చెప్పిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి వాడు ఇంకా కాశీయాత్రకు బయలుదేరుతాడు. అందుకని ఆ చెట్టు రెడీగా పెట్టుకున్నాడు. కాశీయాత్రకి పెళ్లి కొడుకు బయలుదేరేటప్పుడు ఈ మంత్ర ఉపదేశాలు అయితే జరుగుతుంటాయి అనమాట. కాశీయాత్రకు బయలుదేరుతున్నాడు ఇప్పుడు. అండ్ తల్లిదండ్రులకి కాశీయాత్రకి వెళ్ళే ముందుగా తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి పాదాభివందనం చేయాలి కాబట్టి సాష్టాంగ నమస్కారం చేయమంటే వాడికి చేత కావట్లేదనమాట. పక్కన మా సంధ్య ఉండి అలా కాదమ్మా, ఇలా పడుకొని సాష్టాంగ నమస్కారం చేయాలి అని చెప్తుందనమాట. వాడికి ఎలా పడుకొని సాష్టాంగ నమస్కారం చేయాలో కూడా అర్థం కావట్లేదు పాపం. అండ్ ఏంటంటే వాడికి 2 రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ పాపం వాడు అల్లాడిపోయాడు అసలు. ఏంటంటే ముందు రోజు ఫంక్షన్స్ మీరు చూస్తున్నారు ఆల్రెడీ వ్లాగ్ని, ముందు రోజు ఫంక్షన్స్, ఇప్పుడు పొద్దున్నుంచి హోమాలు, వాడికైతే వాసిపోయింది. అండ్ ఇక్కడ ఫస్ట్ వాళ్ళ నాయనమ్మ తాతయ్య భిక్ష బియ్యం పెడుతున్నారండి. అంటే కాశీయాత్రకు బయలుదేరే ముందుగా పిల్లవాడికి ఏంటంటే భిక్ష బియ్యం పెడతారు కదండి ఉపనయనం చేసేటప్పుడు, ఇదంతా కూడా భిక్ష బియ్యం పెడుతున్న టైం అనమాట. అందరూ వచ్చి చక్కగా పిల్లవాడిని ఆశీర్వదించి భిక్ష బియ్యం పెడుతున్నారనమాట. అండ్ ఇటు వచ్చేసేసి ఫంక్షన్ హాల్ చూశారు కదా. అండ్ వీళ్ళంతా కూడా ప్రభన్నయ్య వాళ్ళ కజిన్స్ అనమాట. అందరూ వచ్చి పిల్లవాడిని ఆశీర్వదించి చక్కగా భిక్ష బియ్యం వేసి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి నాన్న అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. నేనైతే ఈ ఫంక్షన్ చాలా 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 మిస్ అయ్యాను, చాలా అనుకున్నాను. ఎందుకంటే ఈ ముందు వ్లాగ్లో కూడా మీరు చూస్తున్నారు కదా, ఉపనయం వ్లాగ్ అంటే మన గణపతి పూజ కన్య పూజ వ్లాగ్లో మీరు చూస్తున్నారు కదా. నేనైతే ఈ ఫంక్షన్ అయితే చాలా చాలా మిస్ అయ్యాను. అండ్ అందరూ కూడా ఇంకా భిక్ష బియ్యం పెడుతూ ఉన్నారనమాట. శైలు అందరినీ కవర్ చేయాలి, మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఖచ్చితంగా కవర్ చేయాలి అనే ఉద్దేశంతో, అంటే దానికి తోడు ఏంటంటే స్టార్టింగ్లో అందరూ పెద్దవాళ్ళు వచ్చేసేసి బాబుని ఆశీర్వదిస్తున్నప్పుడు అవి ఉంటే ఈ క్లిప్స్లో బాగుంటుంది, ఈ వీడియోలో పెద్దవాళ్ళతోటి మెయిన్గా అని చెప్పేసేసి వాళ్ళ చుట్టాలు కానీ లేకపోతే పెద్దవాళ్ళందరూ భిక్ష బియ్యం వేస్తున్నప్పుడైతే పక్కాగా కవర్ చేసిందనమాట. వాడైతే అల్లాడిపోతున్నాడు పాపం, అయినా నిల్చున్నాడు ఓపికగా. అండ్ ఇక్కడి నుంచి ఇదంతా వచ్చేసేసి ఈరోజు మెనూ అండి, లంచ్ మెనూ. ఎన్ని ఐటమ్స్ అంటే తినలేకపోయారంట, అన్ని ఐటమ్స్ ఉన్నాయంట. అసలు చాలా చాలా భోజనాలు అయితే మాత్రం అల్టిమేట్గా చేయించారంటండి. అండ్ ఏంటంటే అక్కడ కంటిన్యూగా చాలామంది వచ్చి భిక్ష బియ్యం వేస్తూనే ఉన్నారంట. అందువలన ఏంటంటే ఇంకా శైలు భోజనాల దగ్గరికి వచ్చేసింది. ఎందుకంటే ఇంకెంతసేపు కవర్ చేసినా అదే అయిపోతుంది కదా, భోజనం చేద్దాంలే అని చెప్పి అది కూడా భోజనాల దగ్గరికి వచ్చేసిందంటండి. శైలు భోజనం చేసుకొని భోజనాలను కవర్ చేసుకొని వచ్చే లోపల పిల్లవాడికి బట్టలు మార్చి ఆల్రెడీ చదివింపుల కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసారండి. మరి సో ఫ్రెండ్స్, ఇదనమాట శైలు డార్లింగ్ వాళ్ళ అబ్బాయి ఉపనయనం. అంటే ఫస్ట్ రోజు మనం ఆల్రెడీ కన్య పూజ అవన్నీ చూసేసాం కదండి. కన్య పూజ, ముత్తైదు పూజ, పందిరి పూజ, గణపతి పూజ, సో హోమాలు, అలాగే వచ్చేసి ఉపనయనము, అలాగే కాశీయాత్ర అంతా కూడా ఈ వ్లాగ్లో మీ ముందు పెట్టాను, చూశారు కదండి. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి మరి. ఇక్కడి నుంచి యాజ్ యూజువల్గా మన డివోషనల్ ఛానల్లోకి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా మీ ముందుకి అద్భుతమైన దేవస్థానాలతోటి మళ్ళీ మీ ముందుకు రాబోతుంది రాధికా కళ్యాణ్ ఛానల్. సీ యు మరి.